ప్రజల్లో చైతన్యం తెస్తున్న యూటీవీ గారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కూడా విధ్వంసం జరిగింది. ఎందుకంటే పాస్బుక్ల మీద ఫోటో వేసుకుండి అలాగే మన ఎవరో ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చే భూమిని కూడా అతను ఫోటో వేసుకుండి అనేక విధ్వంసం, వేల కోట్లు, అలాగే అమరావతిలో మట్టి తవ్వుకెళ్ళిపోవటం, ఇసుక తవ్వుకెళ్ళిపోవటం, అనేక దుర్మార్గ చర్యలు చేసి ఈవేళ ప్రపంచ దేశాల్లోనే ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఋషికొండ, ఎంతో అందమైన ప్రకృతికి ఎంతో సాంప్రదాయంగా ఉన్న ఋషికొండని విధ్వంసం చేసి ఆ ఋషికొండలో అతని కోసం ప్యాలెస్ కట్టుకుండి అనేక ప్రభుత్వ సొమ్ముని వినియోగం చేశారు. ఈవేళ క్యూఆర్ కోడ్ అని పెట్టి భాగస్వాములు ఏదైతే అమరావతి ఈ రాష్ట్రంలో ఒక రాజధాని ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, మీ రాజధాని ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణకి మీ రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్పుకుంటారు. అలాగే తమిళనాడుకి మీ రాజధాని అంటే చెన్నై చెప్పుకుంటారు. ఈవేళ పిల్లలు అడిగితే పరిస్థితి మీ రాజధాని ఏంటంటే 3 రాజధానులు అంటాడు. మరి ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. 3 రాజధానులు ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ భాగస్వామ్యం చేసి అంటే ఏదైతే అమరావతి ఉందో దానికి అంటే ఈ నిధులన్నీ కూడా కాజేస్తాడు. ఇవాళ నిధులు సమకూర్చి ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే రాజధాని, అద్భుతమైన రాజధాని సృష్టించాలన్న చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా క్యూఆర్ కోడ్ని అందరూ సమర్థించాలని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు కొల్కలూరు అర్జునరావు అండి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈనాటి మరి దగ్గర 20 నెలలు అవగొస్తుంది. అలాగే సెంటర్ నుంచి ఒక 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాజధానికని చెప్తం జరిగింది. మరి ఈ మధ్యలో పిఆర్ కోడ్ అని ఒకటి పెట్టారు కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం మరి ఎప్పుడూ కూడా ప్రజలను వాడుకుంటాం, ప్రజల మీద రుద్దుతాం, ప్రజలను అమాయకులు చేసి ఆడుకుంటాం. మరి అన్నీ కూడా ఆశాస్పదంగా ఉంది. ఎంచేతంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికని 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇస్తే మరి ఆ 15,000 కోట్ల రూపాయలు మీరు ఏం చేశారో ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది. అయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా అధికారం రాకపోయినా చంద్రబాబు గవర్నమెంట్ ఈ ఎంపీలను అందరినీ తీసుకెళ్ళి మరి మోదీ కాళ్ళ దగ్గర పెట్టి అటువంటి సమయంలో మరి ఈరోజు పిఆర్ కోడ్ మళ్ళీ పెట్టి ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ప్రజల దురదృష్టం అని అనుకోవాలి. ఎంచేతంటే మరి ఫుల్ అధికారం వచ్చినప్పటికీ కూడా మన ఎంపీలు తీసుకెళ్ళి మోదీ దగ్గర పెట్టి కాళ్ళ దగ్గర మరి మద్దతు ఇచ్చిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఏది చెయ్యకపోగా మనకే ఆంధ్రప్రదేశ్కి గండి కొడుతున్నారని చెప్పేసి తెలుసుకోకపోతాం ఇదొక దురదృష్టకరం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఎంచేతంటే పిఆర్ కోడ్ మరి దేనికి పెట్టారు? అది ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. మరి ఆ డబ్బులతో మీరు రాజధాని కట్టవలసిన అవసరం ఉంది కదా. కట్టకుండా మీరు మళ్ళీ పిఆర్ కోడ్ పెట్టి పేద ప్రజల మీద పెట్టి రుద్దుతున్నారంటే ఇది ఆశాస్పదంగా ఉంది. కానీ ప్రజలు పక్క నుంచి చూస్తున్నారు. మీరు ఇలాగే ఉంటే కనుక మళ్ళీ పట్టు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీరు దీన్ని గమనించుకుని ఎదరికి వెళ్ళాలి. అలాగనే పెద్ద కంపెనీలకి మరి కంపెనీలకి 99 పైసలకే ఎకరం ఇచ్చేసి మరి ఎవరా సొమ్ము అని ఇచ్చేస్తున్నారు మీరు? ప్రజల సొమ్ము, ప్రజల ఎకరాలయ్యి, ప్రజల సొత్తు. మరి మీరు మొన్న లోకేష్ గారు మరి చెప్తున్నారు, ఇస్తానయ్యా నేను ఇస్తాను, ఏం పోయింది, అంతా ఇస్తాను నేను 99 పైసలకి అంతే ఇస్తానని చెప్తున్నారు. ఎవరిదండి ఇది? చంద్రబాబు నాయుడు గారి సొమ్మా లేదా లోకేష్ తాత సంపాదించిన సొమ్మా? ఇది కాదు. కాబట్టి మనం అనుసరించి ప్రజలను అనుసరించి వెళ్ళాలి. సూపర్ సిక్స్ అన్నారు, మరి ఎంతమందికి ఇచ్చారు గ్యాసు? మీరు ఎంతమందికి ఇచ్చారు చెప్పాలి, ప్రజలకి చెప్పాలి. మరి ప్రజలకి చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ పిఆర్ కోడ్ పెట్టి ప్రజల మీద రుద్దురావని మీ ఆలోచన ఉందా?
అది ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. అది కంపల్సరీ మీరు చెప్పాలని చెప్పేసి సభాముఖంగా తెలుపుకుంటున్నాను. మన రాజధాని మన అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు క్యూఆర్ కోడ్ ఇప్పుడు ప్రవేశపెట్టారు. మన రాజధానిలో మన భాగస్వామ్యం చేయటం కోసం ఆ క్యూఆర్ కోడ్ పెట్టారు. మనం ఎవరు ప్రతి ఒక్కళ్ళు తన వంతుగా సాయం చేసి రాజధాని అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుదామని చెయ్యాలన్న ఉద్దేశంతో మంచి సంకల్పంతో చేసింది. ఇప్పుడు 50 లక్షల కోట్లు ఎట్టి మామూలుగా వర్క్ జరుగుతుందండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నీ. అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలా చంద్రబాబు మన రాజధాని మన ఇటుకలని కొత్త బోర్ ఉంటాయి, అప్పుడు మేము డొనేట్ చేసామండి. ఇప్పుడు కూడా మేము డొనేట్ చేస్తా కొన్నామండి. ఇది ప్రజల్లో అవేర్నెస్ వచ్చి మన రాజధానికి మన వంతు సాయం కింద ఎంతో కొంత ఇద్దామని అనుకుంటున్నాం. అలాంటిది కూడా ప్రవేశపెట్టి కనుమూలు కూడా దీన్ని చూసి మీరు కూడా అవేర్నెస్ అవ్వాలని 3 రాజధానులని 3 ముక్కలు ఆట ఆడి అన్నీని ఇలాంటి పనులు చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఒకే రాజధాని అంటే మా అమరావతి రాజధాని. అలాగనే చట్టసభలో కూడా బిల్లు పెట్టేస్తారు. ఇప్పుడు ఇది ఉంది కదండి బడ్జెట్ సమావేశాల్లో తప్పనిసరిగా అది అయ్యి ఇంకా రాజధాని మార్చకుండా 3 ముక్కలు ఆటలు ఆడకుండానే ఇదే రాజధాని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఒక ప్రధానమంత్రి యొక్క అండదండలతో ఈ రాష్ట్రాన్ని ఎంతో పురోభివృద్ధి చేయాలని చెప్పేసి అమరావతి రాజధాని చేయాలని, ఈ రాజధాని చేస్తే మనకు అనేక వనరులు సమకూర్చి యువత భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి శ్రమపడుతున్న పరిస్థితిలో ప్రస్తుతం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా మనం అంతా అభినందనలు తెలియజేయాలి. రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు కూడా నాకేమొస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. సంక్షేమ కార్యక్రమం అనేక చేస్తున్న మరి ప్రతిపక్షం వాళ్ళు విమర్శలు చూస్తుంటే వాళ్ళు రోజు కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ఏదో రప్ప అంటాం, లేకపోతే మేము వచ్చే మిమ్మల్ని అది చేస్తాం, లేకపోతే ఏదో చేస్తాం, మిమ్మల్ని వచ్చే జైల్లో పెడతాం, ఇది తప్ప అభివృద్ధి మీద ధ్యాసలేనటువంటి ప్రస్తుత మరి ప్రతిపక్ష నాయకులు వైసీపీ నాయకులు అంటున్న పరిస్థితి చాలా దారుణంగా ప్రజలు గమనిస్తున్నారు. మరి అలాగే క్యూఆర్ కోడ్ పెట్టినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాజధానికి ఎవరైనా దాతలు ఉంటే గతంలో కూడా మరి అనేక కార్యక్రమాలకి ప్రజల యొక్క సహకారంతో చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దీనికి కూడా క్యూఆర్ కోడ్ పెట్టి ప్రజల యొక్క సహకారం కొట్టడం, అది కూడా స్తోమతను బట్టి అనేక రకాలుగా మరి ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ అనేక రకాలుగా ఉన్నటువంటి మరి సంస్థలు చాలా ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజధానికి తోడ్పాటు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి పురోగమనం చెందటానికి వాళ్ళందరూ కృషి చేస్తారు. దాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదు. మీరు దోచుకోవడం తప్ప మరి ఏమీ లేదు. గతంలో కూడా టైటిల్ డీడీ యాక్ట్ పెట్టి ప్రజల ఆస్తులంతా కూడా మీ చేతిలో పెట్టుకుని బొమ్మలేసిన పరిస్థితి. నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పుణ్యం చేసుకున్నారు. ఎవరి ఆస్తి వాళ్ళకు ఉండేటట్టుగా టైటిల్ యాక్ట్ని రద్దు చేసి మన భూమి మీ భూమి మీ యొక్క హక్కు అని చెప్పేసి ఈ రోజున ఈ ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి ప్రజలందరూ గమనించారు. మన ఆస్తిని మనం పోగొట్టుకుని ప్రజా సంక్షేమం కోసం చూస్తే ప్రభుత్వం ఇస్తుందని చూస్తే నష్టపోయేది మనమే. ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేసి ఒక్కొక్కటి అన్నీ చేస్తున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఈ ప్రభుత్వం చేస్తుంది. క్యూఆర్ కోడ్లో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. అవకాశం ఉన్నటువంటికి అందరూ కూడా చేయగలిగిన సాయం చేస్తే మన అమరావతి బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.